కనుమ సందర్భంగా కోనసీమ ప్రభల తీర్థం కన్నుల పండుగగా సాగింది. జగ్గన్నతోట ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన మొదటిసారి మరింత కోలాహలం కనిపించింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా ప్రభలను మోసుకెళ్లారు. తమ తమ గ్రామాల్లో తయారు చేసిన ప్రభలను శరభ శరభ అంటూ నినాదాలు చేస్తూ భక్తిని చాటుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 160 చోట్ల ప్రభల తీర్థాలు వైభవంగా సాగాయి. జగ్గన్న తోటలో ఉత్సవం జరిగే ప్రాంతాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రభలు తరలివచ్చాయి. టన్నుల కొద్దీ బరువు ఉండే ప్రభను భక్తులు భుజాలపై మోసుకుంటూ జగ్గన్న తోటకు తరలించారు. పంట పొలాలు కాలువలు దాటుకుంటూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గంగలకుర్రు అగ్రహారం ప్రభలు నదిని దాటే దృశ్యాలు భక్తుల్ని కట్టిపడేశాయి. లక్షల మంది భక్తులు రావడంతో కౌశికి నది వంతెన వద్ద స్వల్ప తోపులాట జరిగింది. జగ్గన్నతోట పరిపాల తీర్థం మొదలుకుని కోనసీమలో పప్పులవారిపాలెం, కుందాలపల్లి, మోడేకుర్రు, అబిడి, చిరుతపొడి, నరేంద్రపురం, గాజులకుంట, పులిశెట్టివారిపాలెం, కొర్లగుంట, ఏ అగ్రహారం, నేదునూరు, తొండవరం ఇలా వివిధ గ్రామాల నుంచి ప్రభలు తీర్థ ప్రదేశాలకు తరలి వెళ్లాయి. స్థానికులు ప్రభలను మోయడానికి పోటీ పడ్డారు. కొత్తపేట మండలం ఆవిడిలో ఆలయాల వద్ద దేవతల విగ్రహాలు పెట్టి ప్రభలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రభల వద్దకు వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో కూడిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పి గన్నవరం, కొత్తపేట, అంబాజీపేట మండలాలకు చెందిన పంచరుద్ర ప్రభలను పి గన్నవరం మండలం పప్పులవారిపాలెం డ్యాం సెంటర్ వద్ద కొలువుదీర్చారు. సుమారు 70 వరకు ప్రభలను ఇక్కడికి ఊరేగింపుగా తెచ్చారు. పంట చేలు, పంట కాలువలు దాటుతూ మహాశివుని కొలుస్తూ ప్రభలను తరలించారు. ముమ్మిడివరం మండలం పల్లిపాలెంలో ప్రభల తీర్థం జనసంద్రాన్ని తలపించింది. కొత్తల్లంక, ఠానేల్లంక, వడ్డెగూడెం, చింతమెరక, 10వ మైలురాయి, కోమానపల్లి నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకెళ్లి పల్లిపాలెం తీర్థంలో ఉంచారు. అక్కడకు చేరుకున్న భక్తులు ప్రభలకు పూజలు చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభల తీర్థానికి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో జిల్లా యంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు తరలివచ్చారు. 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు 11 మంది ఏకాదశి రుద్రులంతా ఒకచోట కొలువు తీరాలనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కనుమ రోజు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.